హాయ్ ఫ్రెండ్స్, ఇదొక మినీ షార్ట్ లాగా అనమాట. సంక్రాంతి స్పెషల్గా మా ఏరియాలో జరిగిన ఒక వింత మీకు కూడా చూపించేస్తాను. అస్సలు స్కిప్ చేయమాకండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఏరియాలో ఒక ఆవు దూడనైతే వీనేసిందనమాట. సో ఇది ఓనర్లు వచ్చేసి వేరే చోట ఉంటారు. ఐ థింక్ చాలా లాంగే అనుకుంటా, బికాజ్ వాళ్ళు బైక్లో వచ్చారు అంటే. ఇది పొద్దున్నుంచి ఇక్కడే చాలాసేపు కష్టపడి డెలివరీ అయితే అయిపోయింది. ఫైనల్గా ఒక దూడకి తల్లి అయితే అయిపోయింది. బట్ వాళ్ళు దూడని మళ్ళీ వచ్చేసి కలెక్ట్ చేసుకొని వెళ్తుంటే ఆ దూడ వాళ్ళ అమ్మను వదిలేసి వెళ్ళట్లేదు. చాలా గారాబం, అల్లరి పెడుతుందనమాట. చూడండి బండిలో. ఇది కూడా దాన్ని వదిలేసి వచ్చేస్తుంది, అంటే అది రిటర్న్ రావాలి అని చెప్పేసి. సో ఈ స్పెషల్ డే మాకు చాలా అందంగా అనిపించింది. మా తొట్టి గ్యాంగ్ అంతా చూసారా, ఇది ఇంత పెద్ద తొట్టి గ్యాంగ్ ఉందన్నమాట మా ఏరియాలో. సో అదనమాట ఈరోజు చాలా అందమైన వైబ్ అయితే చూసేసాం కదా. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, ఇదొక మినీ షార్ట్ లాగా అనమాట. సంక్రాంతి స్పెషల్గా మా ఏరియాలో జరిగిన ఒక వింత మీకు కూడా చూపించేస్తాను. అస్సలు స్కిప్ చేయమాకండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఏరియాలో ఒక ఆవు దూడనైతే వీనేసిందనమాట. సో ఇది ఓనర్లు వచ్చేసి వేరే చోట ఉంటారు. ఐ థింక్ చాలా లాంగే అనుకుంటా, బికాజ్ వాళ్ళు బైక్లో వచ్చారు అంటే. ఇది పొద్దున్నుంచి ఇక్కడే చాలాసేపు కష్టపడి డెలివరీ అయితే అయిపోయింది. ఫైనల్గా ఒక దూడకి తల్లి అయితే అయిపోయింది. బట్ వాళ్ళు దూడని మళ్ళీ వచ్చేసి కలెక్ట్ చేసుకొని వెళ్తుంటే ఆ దూడ వాళ్ళ అమ్మను వదిలేసి వెళ్ళట్లేదు. చాలా గారాబం, అల్లరి పెడుతుందనమాట. చూడండి బండిలో. ఇది కూడా దాన్ని వదిలేసి వచ్చేస్తుంది, అంటే అది రిటర్న్ రావాలి అని చెప్పేసి. సో ఈ స్పెషల్ డే మాకు చాలా అందంగా అనిపించింది. మా తొట్టి గ్యాంగ్ అంతా చూసారా, ఇది ఇంత పెద్ద తొట్టి గ్యాంగ్ ఉందన్నమాట మా ఏరియాలో. సో అదనమాట ఈరోజు చాలా అందమైన వైబ్ అయితే చూసేసాం కదా. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.